ప్రెగ్నెన్సీలో కాలువాపులు. ప్రెగ్నెన్సీలో హార్మోనల్, ఫిజికల్ అండ్ సర్క్యులేటరీ చేంజెస్ వల్ల కొంతమందిలో మనం ఈ కాలువాపులు చూస్తూ ఉంటాము. దీనికి మనం ఏం చేయొచ్చు? స్టే హైడ్రేటెడ్, వాటర్ బాగా తీసుకోండి అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ చేయకండి. ఒకే ప్లేస్లో అలా కూర్చుని ఉండిపోవడము లేదంటే గంటల తరబడి నుంచోవడము చేయొద్దు. మీరు కూర్చున్నప్పుడు ఒక స్టెప్ స్టూల్ మీద మీ కాలు పెట్టుకోండి అండ్ పడుకున్నప్పుడు 2 పిల్లోస్ వేసుకుని దాని మీద కాలు పెట్టుకోండి. నెక్స్ట్ జెంటిల్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, ప్రీనాటల్ యోగా, స్ట్రెచ్చింగ్ అది చేస్తూ ఉండండి. సాల్ట్ ఇంటేక్, ఉప్పు అనేది తగ్గించి తీసుకోండి అండ్ ఎనీమియా ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి, రక్తహీనత. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ కంటెంట్ అనేది తగ్గుతుంది. సో మీరు ఈ హైపోప్రోటీనిమియా అంటే ఈ ప్రోటీన్ రిచ్ డైట్ అది తీసుకోవడం వల్ల ఇది కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్స్, పన్నీర్ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. టైట్గా క్లోతింగ్ అది అవాయిడ్ చేయండి అండ్ వీళ్ళంత వరకు ఎడం పక్కకు తిరిగి పడుకోవడం వల్ల మేజర్ వెజల్స్ మీద కంప్రెషన్ అది తగ్గి బ్లడ్ ఫ్లో అది ఇంప్రూవ్ అయ్యి ఈ వాప్ అనేది తగ్గుతుంది. ఎప్పుడు ఈ కాలు వాపు కొంచెం డేంజర్ అంటే సడన్గా సివియర్గా ఏమన్నా వస్తే మనం బీపీ ఏమైనా పెరుగుతుందా అని చూసుకోవాలి. సో రెగ్యులర్గా ఈ బీపీ చెకప్ చేయించుకుంటూ ఉండండి మీ గైనకాలజిస్ట్తో. అండ్ ఒకే కాలు కనుక వాచి అది ఏమైనా రెడ్గా అండ్ మీకు పెయిన్ వస్తూ ఉంటే మాత్రం వెంటనే చెక్ చేసుకోండి. ఎందుకంటే క్లాట్ అది ఫామ్ అయ్యి డీవీటీ ఉండే ఛాన్స్ ఉండొచ్చు.